సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26, 27 వచనాలు ధ్యానిద్దాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుచేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకు ఏం తెలియజేస్తుందంటే, మోషే అహరోనులు దేవుని యొక్క నామాన్ని బట్టి ఉచ్చరించి ఆ నామములో వారిని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు వారు ఏమవుతారట? ఆశీర్వదించబడతారట. ఎలాగా? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. చూడండి, యేసు యొక్క నామములో మనం ప్రార్థన చేసినా, ఎవరైనా ఎదుటి వ్యక్తిని దీవించినా, ఆశీర్వదించినా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడట? వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క సమస్య నుంచి, ఆ యొక్క ప్రమాదం నుంచి, ఆ యొక్క శోధన నుంచి ఆ నామములో ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడట? విడుదల అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీవిస్తాడు. ఇంకా ఆయన సన్నిధి యొక్క ప్రకాశాన్ని ఏం చేస్తాడట? కలగజేసి ఆయన కరుణించేటటువంటి దేవుడు, కృప చూపేటటువంటి దేవుడు. అందుకని మనం అన్ని వేళలా యేసునామంలో ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. వారిని ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తిని దీవించాలి, ఆశీర్వదించాలి. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతము 4వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, యేసు నామములో మనం దీవించి మనం ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తినే కాదట, దేశం అంతటిని ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడట. అంటే దేవుని యొక్క నామములో, యేసు యొక్క నామములో ప్రార్థించిన, యేసు యొక్క నామములో దీవించిన ఒక మనిషిని కాదు, ఒక జనాంగాన్ని కాదు గాని మొత్తం దేశమంతా, ప్రపంచానంతా కూడా దేవుడు ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడు. వాడి పాపాలను క్షమించి వారి దేశమును ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడు. అంటే ఒక వ్యక్తిని అంటున్నాడా? ఒక గ్రామాన్ని అంటున్నాడా? ఒక పట్టణాన్ని అంటున్నాడా? కాదు. మొత్తం దేశమంతా కూడా మనం ఆ యేసునామంలో ప్రార్థించినప్పుడు, దీవించినప్పుడు వారి పాపాలను క్షమించి దేవుడు ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడు. ఆయన నామానికి అంత శక్తి ఉంది. యేసు యొక్క నామానికి అంత శక్తి ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన నామములో, యేసు నామములో ఎవరినైనా దీవించినా, యేసు నామములో స్వస్థత కలుగాలన్నా, యేసు నామములో ఆయన సన్నిధి మీకు కలగాలన్నా, దేవుని సన్నిధి మనకి కలగాలన్నా, ఎవరైనా దీవించినా, ఆశీర్వదించినా, అస్వస్థతో ఉన్న వారికి ప్రార్థించినా వెంటనే దేవుడట ఏం చేస్తాడట? వారి పాపములను క్షమించి వారిని స్వస్థపరుస్తాడట. మొత్తం దేశమంతటిని కూడా ఆయన ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఏదైనా ఒక అస్వస్థత వచ్చినా, దేశాలకే కాదు, ప్రపంచాలకే కాదు, ఏదైనా ఒక కీడొచ్చినా, ప్రమాదం వచ్చినా ఏం చేయాలి? శక్తిగల యేసునామములో మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి దిన వృత్తాంతము 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. మొదటి దిన వృత్తాంతము 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా
దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతడికి దయచేసెను. ఎబ్బేజు ఎలాగ ప్రార్థన చేశాడట? ఎలా ప్రార్థన చేశాడట? నాకు ఏ నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు ఏ కీడు రాకుండా దానిలోంచి తప్పించమని ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడట? ఆయన సరిహద్దులను విశాలపరిచి మరి ఏ కీడు నిశ్చయముగా ఎబ్బేజుని ఏం చేశాడట? ఆశీర్వదించాడట. అందుకనే దేవుని నామములో ప్రార్థించినా ఆశీర్వదించినా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థించినా సరే దేవుడు ఏం చేస్తాడని సరిహద్దులను విశాలపరుస్తాడు. ఏదైనా కీడు ఏదైనా ప్రమాదంలో పడిపోతున్నప్పుడు నువ్వేం చేయాలి? దాని నుంచి ఏం చేస్తాడో ప్రార్థన చేస్తే దాని నుంచి ఏం చేస్తాడట? విడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు గాని లేకపోతే మన యొక్క బిజినెస్ గాని ఏదైనా ఒక ఇరుకులో ఒక ఇబ్బందులు ఒక నష్టంలోకి వెళ్ళిపోతున్నప్పుడు భయపడకూడదు. ఎందుకంటే సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క నామం ఉంది. ఆ నామములో మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు నా బిజినెస్ దీవించినాయన, నా బిడ్డలను దీవించినాయన, నా కుటుంబాన్ని దీవించినాయన అని ఎప్పుడైతే నువ్వు దీవెన వచ్చిన పలికి ప్రార్థిస్తావో, స్తుతిస్తావో, దేవుని నామములో దీవిస్తావో అప్పుడు ఏం చేస్తుందట? అక్కడ పరిస్థితులన్నీ ఏమవుతాయట? మారిపోయి ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఎలాగా ఆలకించి సరిహద్దులను విశాలపరిచి ఏ కీడు రాకుండా కీడులోంచి ఎలాగ తప్పించి మరి దీవించాడో ఆ రీతిగా దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడట? దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 23:20. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. చూడండి, బిలాము బాలాకు రాజుతో చెప్తున్నాడు. ఉపమాన రీతిగా బాలాకు రాజుతో చెప్తున్నాడు. ఏమని? దేవుడు దీవించమని సెలవైందట. కనుక నేను దీవిస్తున్నా, దాన్ని ఎవరు మార్చలేరట. దేవుడు దీవించమని సెలవైందనుకోండి, అది భూమి మీద ఏ నరుడు కూడా మార్చలేడు. అందుకనే బిలాము బాలాకు రాజుతో ఉపమాన రీతిగా చెప్తుంటే మాట ఏంటంటే, దేవుడు దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను. భూమి మీద ఆయన దీవిస్తే భూమి మీద ఎవరు మార్చలేరు. అందుకనే నువ్వు యేసునామంలో ఏం చేయాలి? దీవించాలి. యేసునామంలో నువ్వు దీవించినప్పుడు అది దాన్ని ప్రపంచంలో ఎవరు మార్చలేరు. ఎందుకంటే ఆకాశం మీదనను భూమి మీదనను భూమి క్రిందనైనను ఎక్కడా లేనటువంటి సర్వశక్తి కలిగినటువంటి యేసు యొక్క నామం. ఆ నామములో ప్రార్థించినా ఆశీర్వదించినా దీవించినా భూమి మీద ఏ నరుడు దాన్నట మార్చలేరట. అందుకనే ఇక్కడ మరి బిలాము బాలాకుతో మరి ఉపమాన రీతిగా చెప్తున్నాడు, దేవుడు దీవించమని సెలవైంది, ఇంక దాన్ని ఎవరు మార్చలేరు. అందుకనే మరి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆయన నామములో ప్రజలను మనం దీవించాలి, ఆశీర్వదించాలి. అప్పుడు భూమి అంతా కూడా సురక్షితంగా సుభిక్షముగా ఏ కీడు రాకుండా మరి ఆరోగ్యంగా దీవెనకరంగా మన దేశం అంతా ఉంటది, మన కుటుంబాలు ఉంటాయి, మన అందరం కూడా దీవెనకరంగా ఉంటాం. అందుకని మనం ఏం చేయాలంటే యేసునామములో అందరినీ దీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇంకో నీ వాక్యం సెలవిస్తుంది, ఇంకో మోషే నైనా అహరోనులు యేసుక్రీస్తు యొక్క నామములో మరి స్తుతించినప్పుడు, వారిని దీవించినప్పుడు, సన్నిధి ప్రకాశము వారి మీదకి దిగి వచ్చినప్పుడు నాయన గొప్ప కార్యాలు జరిగినాయి. ఇంకో ఎబ్బేజు ప్రార్థన చేశాడు, సరిహద్దులను విశాలపరిచావు, ఆ కీడు నుంచి తప్పించావు నాయనా, అతన్ని నాయన హెచ్చించావు, దీవించావు. ఆ రీతిగా ప్రభువా, ఇంకో తండ్రి మరి బిడ్డలు ఏ ఇరుకులో ఏ ఇబ్బందులో ఏ శోధనలో ఉన్నా వారు దేనికి భయపడకుండా ఇంకో సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క నామం ఉంది, ఈ నామములో మనం దీవిద్దాం అనేటువంటి ఆలోచన బిడ్డలందరిలోని మీరు కలిగించండి. ఈ వాక్యం ప్రతి బిడ్డను మీరు దీవించి నాయన సమృద్ధి అయినటువంటి దీవెన ఆశీర్వాదం బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.